హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. అసలు మనలో చాలామంది ఎట్లుంటారంటే ఒక పని చేద్దామంటే చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి, అసలు చేసేదాకా వదిలేసేది లేదని అంటారు, కానీ ముందు పడరు. అట్లా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, మెల్లగా చేద్దాంలే, ఇంకా బోలెట్ టైం ఉంది కదా అని అనుకొని తీరా టైం వచ్చేసరికి ఆ సగం సగం పని చేసి వదిలేస్తారు, లేదా మొత్తానికే చేయకుండా ఉంటారు. ఆఫ్టర్ దట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా ఫీల్ అవుతారు. నేను కొంచెం అలర్ట్ ఉంటే బాగుండు కదా, ఈ పని కంప్లీట్ చేస్తే అయిపోవు కదా, వేస్ట్ చేసిన టైం అంతా ఇట్లా అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమో వాళ్ళు అనుకున్న పని చేసేదాకా అసలు విడిచిపెట్టరు. ఆ పని గురించి ఆలోచించి అసలు మెంటల్గా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఖచ్చితంగా అంటే అంత పట్టుదలగా ఉంటారు అన్నట్టు. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు మనం అంటే ఫుల్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి. అది కూడా చాలా కూల్గా, నిమ్మలంగా, నిదానంగా చేసుకోవాలి కదా. సో అంటే మన పని మనం అంటే ఆ టైం లోపు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అది కూడా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే మనకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. సో తనతో మాట్లాడదాం, తనని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. హలో అండి. సార్ చెప్పండి, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంకా అంటే ఒకప్పుడు ఒక పని అనుకుంటే ఖచ్చితంగా చేసుకునేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు మొబైల్ల వల్లనో లేదా దేని వల్లనో తెలియదు కానీ చాలా లేజీ అయిపోయారు అనమాట. అంటే రాను ఎట్లయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ ఉంటే పోనీలే ఇప్పుడు నాకు ఈ పార్టీ ఉంది, సంథింగ్ నేను అటెండ్ అవ్వాలి, మళ్ళీ సెప్టెంబర్లో అక్టోబర్లో ఉంటాయి కదా అప్పుడు రాసుకుందాంలే ఎగ్జామ్స్ అన్నంతలా అయిపోయారనమాట. ఎందుకు అసలు మరి అప్పటి పని అప్పుడు మనం చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మనం కూడా పర్ఫెక్ట్గా ఉంటాం. సో మనం లేజీ కాకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి, కొన్ని పనులను వాయిదా వేస్తున్నారు అని అంటే వాయిదా వేయడానికి ప్రధానమైనటువంటి కారణం అండి, ప్రతి మనిషికి ఇమీడియట్ రిజల్ట్ కావాలండి. అవును, ఇమీడియట్ రిజల్ట్ కావాలి. ఎప్పుడైతే ఇమీడియట్ రిజల్ట్ వస్తుందో ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జామ్స్, అవి ఎప్పుడో కదా, అవి ఇమీడియట్ రిజల్ట్ ఇవ్వట్లేదు. అంటే ఇమీడియట్గా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. అవి ఇంకొక 6 months తర్వాత, 7 months తర్వాత, 8 months తర్వాత ఉంటున్నాయి. ఎప్పుడైతే మనిషి ఇమీడియట్ రిజల్ట్కి తను పడిపోతాడో అప్పుడు మాత్రమే ఆ పని చేస్తాడు. ఏదైనా సరే, ఇప్పుడు నేను ఈ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ పని చేస్తే హ్యాపీనెస్ వస్తుంది, ఈ పని చేస్తే ఈ విధంగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ పని చేస్తాడు తప్ప ఒక 1 year తర్వాత రిజల్ట్ వస్తుంది, 2 years తర్వాత ఇప్పుడు ఈ పని చేస్తే 1 year తర్వాత రిజల్ట్ వస్తుంది, 2 years తర్వాత రిజల్ట్ వస్తుంది అనేటువంటి ఆలోచనకి అనేటువంటి దానికి మనిషి పని చేయడండి. ఈ వాయిదాలు ఎందుకు వేస్తారంటే రీజన్ అదే. అంటే వాయిదాలు వేయడం అంటే ఏంటంటే అండి, ఒక పనిని ఒక వారం పాటు ఇప్పుడు కాదు మనం తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు అతనికి వాయిదాల వ్యాధి ఉన్నట్టండి. అంతేకాని ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేనున్నాను నాకు ఒక వస్తువు కనిపించింది, రోడ్ పైన ఒక వస్తువు కనిపించింది, చాలా బాగుంది, దాన్ని కొందాం అనుకున్నాను, కానీ తర్వాత కొందాంలే అని చెప్పేసి నా పనిలో నేను వెళ్ళిపోయాను. మళ్ళీ కనిపించింది, మళ్ళీ తర్వాత కొందాంలే అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ ఇది వాయిదాలు కాదండి. ఎందుకంటే ఆ వస్తువు నాకు ఉపయోగపడాలి. ఓకే, ఉపయోగపడి చాలా నీడ్ ఉంది, చాలా అవసరం ఉంది, అయినా కూడా నేను ఒక 1 week దాన్ని వాయిదా వేస్తున్నానంటే వాయిదాల వ్యాధి ఉన్నట్టే. అంతేగాని అయ్యో అది అవసరం లేకపోయినా నేను వాయిదా వేస్తున్నానంటే వాయిదాలు కాదండి, దాన్ని నీట్గా చూడాలి. అంటే సార్ ఇప్పుడు వాయిదా వేయటం అనేది చాలా వరకు తప్పే, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు అనుకున్న పని కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే వాళ్ళ పనిని వాళ్ళే అప్పుడు తొందర చేసుకోవాలని అనుకుంటారు. అరే వాళ్ళు పడే తొందరపాటు వల్ల పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందనేది కూడా వాళ్ళకి అనవసరం. దన్న పోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, టకటక రావాలి, వాళ్ళు ఫ్రీగా కూర్చోవాలి. అరే పక్క వాళ్ళ గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా, మరి వీళ్ళకి మీరు ఏం చెప్తారు? అది ఏంటంటే అండి, స్వార్థం అండి. అది ఇంకా స్వార్థం. నా ఇతరుల గురించి ఆలోచించరండి. ఆ సమయంలో ఇతరుల గురించి ఆలోచించకుండా నా పని జరిగితే చాలు, నేను సక్సెస్ అవుతే చాలు, నా గోల్ రీచ్ అవుతే చాలు, నేను అనుకున్నది జరిగితే చాలు, నేను అనుకున్నది జరగాలి అంతే. నా మైండ్లో ఏదైతే వచ్చిందో అది జరిగితే చాలు. ఇతరులు వాళ్ళు నష్టపోతున్నారా, ఏం జరుగుతుంది, వాళ్ళు బాధపడుతున్నారా, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు,
వాళ్ళు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారో నా గురించి, ఇవన్నీ ఉండవండి వాళ్ళకి. అంతే, నా పని కావాలి. స్వార్థం, ఈ స్వార్థంతో ఇతరులను ఇబ్బంది పెట్టైనా సరే తమ పనిని తాను చేసుకుంటారు. ఇది ఒకటి రీజన్ అండి. ఒకటి స్వార్థం. రెండోదండి గోల్ అండి. గోల్ అంటే నేను ఈరోజు ఈ పని చేయాలనుకున్నాను, లేదా ఈ వారంలో ఈ పనిని నేను పూర్తి చేయాలనుకున్నాను, కాబట్టి ఇంక వేరే ఆలోచన ఉండదండి. దీన్ని ఏమంటారంటే లక్షణాలు అంటామండి. లక్షణాలు అంటాం. లక్ష్యానికి తగినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇంక వేరే వాళ్ళ గురించి ఆలోచించారండి. సార్ ఇప్పుడు అంటే కొంతమంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాళ్ళ దాంట్లో అప్పర్ పొజిషన్ రావడానికి కూడా దాంట్లో కూడా లేజీ చూపిస్తారు. అంటే ఒకటి ఎవరికైనా సరే, ఏ ఎంప్లాయీకైనా అప్పర్ పొజిషన్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజరు లేదా సంథింగ్ అట్లా మంచి పొజిషన్ రావాలి అని ఎవరికైనా కోరిక ఉంటుంది. కానీ దానికి కావాల్సిన కృషి చెయ్యరు చాలామంది. ఎందుకంటే లేజీ. అంటే పొజిషన్ పెరిగిన కొద్దీ కష్టం కూడా ఎక్కువనే ఉంటుంది. ఆ కష్టానికి భయపడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మరి ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ విషయంలో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము వెళ్ళి స్కూల్స్, కాలేజెస్, డిఫరెంట్ ప్లేస్లలో వెళ్ళి మేము చెప్తూ ఉంటాం కాబట్టి, క్లాసులు చెప్తూ ఉంటాం, కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము, గ్రూప్ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము, మోటివేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక లెక్చరర్, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అతనికి ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చిందండి. ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చినప్పుడు అయితే ప్రమోషన్లో ఏం జరుగుతుంటుందండి, అదే కాలేజీలో అక్కడే ప్రమోషన్ ఇవ్వరండి. అంటే కాలేజ్ చేంజ్ అవ్వాలి, ప్లేస్ చేంజ్ అవ్వాలి. ఈ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే జోన్స్ చేంజ్ అవుతాయండి. అంటే జిల్లాలే చేంజ్ అవుతాయి. ఆ వ్యక్తి ఏంటంటే ఎక్కడైతే కాలేజీలో అతను ఉన్నాడో యాజ్ ఎ కాలేజ్ లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా అతనికి ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రమోషన్ అతను యాక్సెప్ట్ చేయలేదండి. ఇప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గానే అక్కడే ఉన్నాడండి. రీజన్ ఏంటంటే అదే ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు, అదే ఊర్లో తన పిల్లలు చదువుతున్నారు, అదే ఊర్లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చినా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇవన్నీ తనకు అడ్డైపోయాయి. దానివల్ల దాన్ని వాయిదా వేసి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉండిపోయాడండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రమోషన్ని తను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగితే మనకున్నటువంటి విషయాలను కూడా మనము పోస్ట్పోన్ చేయడానికి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాము అనేది కూడా మనకు అర్థమైపోతుంది. అంటే నా వరకు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నానా లేదా? కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఆలోచిస్తారో నా వరకు నేను అనేది ఇంతకంటే ఏముంది లైఫ్ అనేది ఆలోచిస్తారో, ఒక కంఫర్ట్ జోన్ని ఆలోచిస్తారో, కంఫర్ట్ జోన్లో ఉంటారో, అప్పుడు వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి కారణం. సార్ ఇంకోటి, ఇప్పటి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే యూత్ ఎక్కువగా ఏంటంటే లేట్ నైట్ పడుకోవడాలు, పొద్దున లేటుగా లేవడాలు, ఇవన్నీ ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నైట్ ఏదైనా పని చేద్దామన్నా డే అంతా మొత్తం అలసిపోయి ఉంటారు. మార్నింగ్ ఎర్లీగా లేచి చేద్దాంలే అని అనుకొని పడుకుంటారు. అట్లనే పొద్దున లేవరు మళ్ళీ తీరా చూస్తే. సో మళ్ళీ ఆఫీస్కి టైం అవడం సంథింగ్ ఏమైనా ఉండి అలా మళ్ళీ ఇంకా లేట్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటి? ఏం లేదండి, ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా 8 గంటల నిద్ర అవసరము అని చెప్తూ ఉంటారు. 8 గంటలు నిద్రలో డీప్ స్లీప్ అనేది ఉంటుందండి. డీప్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డీప్ స్లీప్ అనేది అంటే ఏంటంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోవడం, ఎలాంటి డ్రీమ్స్ లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా పడుకునేదాన్ని డీప్ స్లీప్ అంటాం. అయితే ఈ 8 గంటల సమయంలో అండి 4 అవర్స్ డీప్ స్లీప్ ఉంటుందంట. 4 అవర్స్. ఆ 4 అవర్స్ ఎవరైతే డీప్ స్లీప్లో ఉంటారో అండి, ఆ డీప్ స్లీప్ అనేది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే అంత ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. అయితే ఈ సెల్ ఫోన్లు చూడడం ద్వారా కానివ్వండి, అధికంగా ఆలోచించడం ద్వారా కానివ్వండి, ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారా కానివ్వండి, నిద్రపోయే సమయంలో మనం నిద్రపోతాము. సరే 10 o'clockకే నిద్రపోవచ్చు, కానీ నిద్ర రాదండి. ఎందుకంటే మన మైండ్ ఆ విధంగా కండిషనింగ్ అయి ఉంది. అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉదయం నుంచి అదే కండిషనింగ్ అయి ఉందండి. అదే ఇష్యూ మన మైండ్లో స్క్రోల్ అవుతూ ఉంది. ఎప్పుడు మన మైండ్లో స్క్రోల్ అవుతూ ఉందండి. ఏ విధంగా అయితే మనకు న్యూస్ ఛానల్స్లలో కొన్ని న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటాయో నిరంతరము, అలాగే మన మైండ్లో కూడా అవి స్క్రోల్ అవుతూ మనకు నిద్ర రాకుండా చేస్తాయి. అందుకోసమే లేట్గా నిద్రపోతారండి. ఈ సెల్ ఫోన్ చూసే వాళ్ళని కూడా చూడండి. సెల్ ఫోన్ చూసే వాళ్ళని కూడా అందుకోసమే సైకాలజిస్టులు ఏమంటున్నారంటే, మీకు మంచి నిద్ర రావాలి అని అంటే
నిద్రపోయే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కంటే ముందు నుండి సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి. కానీ ఎవరికి పాసిబుల్ అవుతుంది సార్? ఇవాళ రేపు మొబైల్ చూడండి అస్సలు ఎవరి చెయ్యాలి, చేయకపోతే కష్టం అండి. ఇప్పుడు నేనైనా సరే అండి, ఇప్పుడు 10 o'clock నిద్రపోతున్నాను అంటే నేను 9:30కే నా సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టేస్తున్నాను, సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 11 o'clock నిద్రపోవాలి అని అంటే నేను 10:30కే సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అయినా తీసేస్తున్నాను, లేదా సైలెంట్ మోడ్లో అయినా పెట్టేసి సైడ్కి పెట్టేస్తున్నాను. అప్పుడు మనకు ఆ హాఫ్ అన్ అవర్ ఎలా ఉంటుందంటే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అప్పుడు నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి ఆ 4 hours డీప్ స్లీప్లోకి వెళ్తారు. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటారంటే అంత ఫ్రెష్గా ఉంటారండి. ఎప్పుడు 4 hours డీప్ స్లీప్ ఉన్నప్పుడు. ఈ 4 hours డీప్ స్లీప్ ఉండదు, అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. తన ఆఫీస్కి వెళ్తారో, లేకపోతే స్కూల్కి వెళ్ళడమో, కాలేజీకి వెళ్ళడమో, ఆఫీస్కి వెళ్ళడమో, జాబ్ చేసే ప్లేస్లలో మనకు చాలా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకు మళ్ళీ ఈ 4 hours డీప్ స్లీప్ లేదు కదండి, ఆ 4 hours డీప్ స్లీప్ అక్కడ మనకు ఆ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం సరిగ్గా వర్క్ చేయమండి. అంటే మన స్లీప్ అనేది మన వర్క్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసమే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుండే మా సైకాలజిస్టులు ఏమంటూ ఉంటారంటే, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుండే మనం కండిషనింగ్ అవుతూ ఉండాలి. నేను నిద్రపోతున్నాను, నేను చాలా బాగా నిద్రపోతాను అని ఇలా కళ్ళు మూసుకొని కాసేపు ఒక 5 minutes మన మైండ్ మనం బాగా కండిషనింగ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా నిద్రపోతున్నాను, నాకు మంచి నిద్ర వస్తుంది, నేను చాలా బాగా నిద్రపోతున్నాను, చాలా బాగా డీప్గా నిద్రపోతున్నాను అని ఫీల్ అవ్వాలండి. మీరు ఎట్లా అంటుంటే నాకు నిద్ర వస్తుంది సార్. నిద్రపోతున్నాను అంటే నిజంగా అంటే మనం పడుకునేటప్పుడు కూడా మనం అట్లా అనుకుంటే తొందరగా నిద్ర పడుతుందేమో. అంటే మన మైండ్ని మనం ఏ విధంగా కండిషనింగ్ చేసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా లాస్ట్ ఒక 1 wordలో చెప్పండి, ఇప్పటి పని ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి వాయిదా వేయకుండా, సో మనకు మనం పర్ఫెక్ట్ ఉండాలి అని అంటే జస్ట్ ఒక లైన్లో మీరు ఇచ్చే చిన్న టిప్, వెరీ సింపుల్ టిప్ అండి. అందరికీ తెలిసిన టిప్పే ప్లానింగ్ అండి. దాన్ని అంటాము టు డూ లిస్ట్ అంటాము. టు డూ లిస్ట్, TO2DO టు డూ లిస్ట్ అంటారు. టు డూ లిస్ట్ తయారు చేసుకోవాలి ఒక రోజు ముందే. నేను కూడా అంతేనండి. నేను కూడా ఏం చేస్తానంటే ఒక రోజు ముందే టు డూ లిస్ట్ తయారు చేసుకుంటాను. టుమారో మార్నింగ్ సో అండ్ సో టైంలో నిద్ర లేస్తాను, ఆ టైంలో ఏం చేయాలి, 1 hour ఏం చేయాలి, తర్వాత 1 hour ఏం చేయాలి, తర్వాత 1 hour ఏం చేయాలి, తర్వాత ఈవినింగ్ నేను నిద్రపోయే వరకు, రాత్రి నిద్రపోయే వరకు నేను ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకుంటాను. అయితే కొన్నిసార్లు ఇది కొద్దిగా బ్రేక్ అవుతుంది, మనకు సడన్గా కొన్ని వర్క్స్ వస్తాయి. నేను ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకున్నానండి, సడన్గా మా బంధువు ఎవరో చనిపోయారు అనుకోండి, అప్పుడు ఈ యొక్క టు డూ లిస్ట్ పనికిరాదు. కానీ ఎవ్రీ డే మనం టు డూ లిస్ట్ తయారు చేసుకుంటే అండి మనం అనుకున్నట్టుగా ఈ వాయిదాల వ్యాధి నుండి మనం బయటపడవచ్చు. వాయిదాలు వేయకుండా మనం ఏదైతే అనుకుంటామో ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అంటే చాలా చక్కగా చెప్పారు. అంటే సో చూసారు కదండి, అంటే మీరు కూడా ఈ పని ఇప్పుడే చేయాలి, మాకు మేము ఖచ్చితంగా అంటే ఒక పర్ఫెక్ట్ మెన్ కావాలి అనుకుంటే ఈ టిప్స్ ఒకసారి మీరు కూడా పాటించి చూడండి. మీరు కూడా అంటే ముందు రోజు ఒక టైం టేబుల్ లాగా మీరు కూడా ఒకటి ప్రిపేర్ చేసి ఆ టైం టేబుల్ని మీరు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా ఎవరైనా పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.